అలా గంగాదేవి అంతర్ధానం అయిపోతుంది. దీని తరువాత పార్వతీదేవి ఎన్నో కష్టాలు పడి శివుడికి తపస్సు చేసి శివుడి ప్రేమను పొంది శివుడిని వివాహం చేసుకుంటుంది. అలా సత్యయుగం ముగుస్తుంది. తరువాత త్రేతాయుగం మొదలవుతుంది. ఈ యుగంలో మహాబలి అనే రాక్షసుడు ఉంటాడు. ఇతను ప్రహ్లాదుడి వంశంలో జన్మించి ఉంటాడు. ఇతను చాలా మంచివాడు మరియు గొప్ప విష్ణువు భక్తుడు కూడా. ఇతను మొత్తం 3 లోకాలను కొల్లగొట్టి 3 లోకాలకి రాజు అవుతాడు. ఎంత మంచివాడు అయినా కూడా ఇతను ఒక అసురుడు కదా. ఒక అసురుడు 3 లోకాలని పాలిస్తున్నాడు అని దేవతలకి భయం మొదలవుతుంది. మొత్తం దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్లి, ఇలా మీ భక్తుడు 3 లోకాలని పాలిస్తున్నాడు, ఇది లోకనీతి కాదు, మీరు ఇతన్ని ఓడించి 3 లోకాలని అతని పాలన నుండి విడిపించండి స్వామి అని ఎంతగానో వేడుకుంటారు. విష్ణువు కూడా సరే అని వామన అవతారం ఎత్తుతాడు. మహాబలి దగ్గరికి వెళ్లి, మీరు ఈ 3 లోకాలకి రాజు కదా, నాకు